2 కోట్ల నియర్లీ 2.5 crores జనాభా 2 crores దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్లో మాత్రం 1 crore మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీలో భాగస్వాములు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా? ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మొన్ననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని. అందులో చాలా మంది భాగస్వాములు అవుతారు. అయితే ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది అధ్యక్ష. ఎవరైనా బెనిఫిషరీ 200 యూనిట్లకు దాటి ఒక 5, 10, 15 యూనిట్లు దాటిపోతే టోటల్ 215 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, నేనేమంటున్నా అంటే 200 యూనిట్ దాటి 205, 10 యూనిట్ దాటంగానే 210 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో 210 యూనిట్ల కంటే ఆయనకి ఏమనిపిస్తుంది బెనిఫిషరీకి, అరే నాకు ఉచిత కరెంట్ అంటారు, మొత్తం 210 యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆ గ్యారంటీలలో ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు. సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము, అనెక్సర్లో ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మనం చేసాము. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం 6 లక్షలు, అంటే నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష, ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమందే ఉన్నారని చెప్పి అంటున్నారు. దీన్ని పెంచడానికి, దీంతో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితో ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా, లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ, అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి, వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి, ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష దీని మీద.